ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో అట్లూరి రామారావు ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్ అధ్యక్షత వహించగా దర్శి మండల అధ్యక్షులు కమ్మ శ్రీనివాసరావు సభకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి మాట్లాడారు. అట్లూరి రామారావు విద్యా వ్యవస్థలో ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఆదర్శ ఉపాధ్యాయుడని కొనియాడారు. అంతేకాకుండా సమాజ అభ్యున్నతి కోసం వారి తల్లిదండ్రుల పేరుతో ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద వర్గాల బాల బాలికలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా పూర్వ అధ్యక్షులు డి వీరాంజనేయులు మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వైజ్ఞానిక దృక్పథం పెంపొందించేలా బోధన చేయాలని, సమాజ స్థాపనకు కృషి చేయాలని సూచించారు. జిల్లా కార్యదర్శి మీనిగ శ్రీను మాట్లాడారు. అట్లూరి రామారావు 37 సంవత్సరాలు మర్చిలేని ఉపాధ్యాయుడిగా సేవలు అందించారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో సాంఘిక సేవలో పాల్గొంటున్నారని కొనియాడారు. సంఘ సేవకులు జీవి రత్నం మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, బాధ్యతాయుతమైందని తెలిపారు. సన్మాన గ్రహీత అట్లూరి రామారావు మాట్లాడారు. తన ఉద్యోగ విరమణ మహోత్సవానికి హాజరైన యూటీఎఫ్ కార్యకర్తలు, బంధువులు, అధికారులు, ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, హితులు తదితరులు పాల్గొన్నారు.